కెరీర్ వేవ్ యూట్యూబ్ ఛానల్. ఇవాల్టి నోటిఫికేషన్ వచ్చేసి ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుండి ఫర్ ద రిక్రూట్మెంట్ ఆఫ్ టెక్నీషియన్ గ్రేడ్ 2. ఇందులో వేరియస్ పోస్ట్ ఉన్నాయి. అందులో ఎలక్ట్రానిక్స్ మెకానిక్ 11, ఫిట్టర్ 7, మిషనిస్ట్ 7, ఎలక్ట్రీషియన్ 7, టర్నర్ 5, షీట్ మెటల్ 2, వెల్డర్ 2, కార్పెంటర్ 2 అండ్ పెయింటర్ 2. టోటల్ వేకెన్సీ వచ్చి 45. ఏజ్ లిమిట్ అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి 27 యాజ్ ఆన్ 30/4/2025 అంటే ఏప్రిల్ 30కి. క్వాలిఫికేషన్ వచ్చేసి మెట్రికులేషన్ ఆర్ ఎస్ఎస్సి ప్లస్ ఐటీఐ సర్టిఫికేట్ ఆర్ మెట్రికులేషన్ ఎస్ఎస్సి ప్లస్ ఐటీఐ సర్టిఫికేట్ విత్ 1 year ఎక్స్పీరియన్స్ ఉన్నా పర్లేదు ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్లో బిఫోర్ 30 ఏప్రిల్ లోపు. బేసిక్ పే వచ్చేసి 20,480 per month. ఎవ్రీ ఇయర్ 3% యాన్యువల్ ఇంక్రిమెంట్ ఉంటుంది. ప్లస్ బేసిక్ శాలరీతో పాటు డిఎన్ఎస్ అలవెన్సెస్, హెచ్ఆర్ అలవెన్సెస్, ఫ్రింజ్ బెనిఫిట్స్, పిఎఫ్, గ్రాట్యుటీ, మెడికల్ బెనిఫిట్స్ ఇవన్నీ వచ్చేస్తాయి. ఇవన్నీ ఇంక్లూడ్ అవుతాయి. సో దానివల్ల శాలరీ ఇంకా ఎక్కువ ఉంటుంది 20,000 కంటే. లైక్ పోస్ట్ ఆర్ రిజర్వేషన్ ప్రకారం డివైడ్ చేశారు. అన్రిజర్వ్కి 20 ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి 4, ఓబీసీ కేటగిరీకి 18, ఎస్సీ కేటగిరీకి 2, ఎస్టీ కేటగిరీకి 1. అప్పర్ ఏజ్ లిమిట్ అనేది రిలాక్సేషన్ ఇచ్చారు. 5 years ఫర్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, 3 years ఫర్ ఓబీసీ వాళ్ళకి, దట్ నాన్ క్రీమీ లేయర్స్. మెథడ్ ఆఫ్ సెలెక్షన్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అండ్ ట్రేడ్ టెస్ట్ ఉంటుంది. పర్సనల్ ఇంటర్వ్యూ అనేది ఏముండదు. సో ద వెయిటేజ్ ఫర్ సిబిటి అండ్ ట్రేడ్ టెస్ట్కి ఎలా ఉంటుందంటే 85:15 అన్నట్టు. సపోజ్ 100 మార్క్స్ ఉంటాయి, 85 మార్క్స్ అనేది సిబిటి నుంచి తీసుకుంటే 15 మార్క్స్ ట్రేడ్ టెస్ట్ నుంచి తీసుకుంటారు. ద క్యాండిడేట్ హ్యాస్ టు మినిమం 50% మార్క్స్ ఈచ్ ఫ్యాక్టర్ ఆఫ్ సెలెక్షన్ అండ్ 60% ఓవరాల్లో స్కోర్ చేస్తేనే షార్ట్ లిస్ట్ అవుతారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ లైక్ ఎగ్జామ్ లొకేషన్ ఎక్కడ ఉంటుందంటే సిబిటికి బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ముంబై, న్యూఢిల్లీ, కోల్కత్తా. సిబిటి వచ్చేసి ఎగ్జామ్ 120 minutes ఉంటుంది 100 questions. మళ్ళీ 20 minutes ఎక్స్ట్రా ఫర్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి. ఈచ్ క్వశ్చన్ క్యారీ 1 mark. మళ్ళీ నెగిటివ్ కూడా ఉంది. ఎవ్రీ రాంగ్ ఆన్సర్కి 0.25 ఫర్ నెగటివ్. క్వశ్చన్ పేపర్ అనేది 3 languagesలో ఉంటుంది. ఇంగ్లీష్, హిందీ అండ్ తెలుగు ఓన్లీ. ఒకవేళ ఎనీ క్వశ్చన్ ఎర్రర్ అందులో వస్తే అందులో ఇంగ్లీష్ వర్షన్ మాత్రమే వ్యాలిడ్ తీసేసుకుంటారు. షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ మాత్రమే ట్రేడ్ టెస్ట్ అట్ హైదరాబాద్లో పిలుస్తారు. ట్రేడ్ టెస్ట్ ముందు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ముందు జరిగిపోతుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ కంప్లీట్ అయిన వాళ్ళకే ట్రేడ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఎగ్జామ్ హాల్ టికెట్స్ అనేది ఈ వెబ్సైట్లో చూస్తూ ఉండాలి. మనకి ఎగ్జామ్ హాల్ టికెట్ ఎప్పుడు ప్రొవైడ్ చేస్తారు ఇదని. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ముందే చెప్పాను కదా, ట్రేడ్ టెస్ట్ ముందే అవుతున్నాయి. కానీ ట్రేడ్ టెస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ సేమ్ డే అవుతుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ కావాల్సిన క్యాండిడేట్ ఆన్లైన్ అప్లికేషన్ ఒకటి, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, హాల్ టికెట్ ఒకటి, 10th standard ఆర్ ఈక్వలెంట్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేటు, ఐటీఐ మార్క్స్ అప్లికబుల్ ట్రేడ్లో, నాక్ సర్టిఫికేట్, స్పెసిఫిక్ ట్రేడ్ ఆర్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ లైక్ 1 year అడిగారు కదా దాని బేస్ మీద. ఒకవేళ మీరు ఆయన గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కావాలి. క్యాండిడేట్ బిలాంగ్స్ టు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ పర్సన్స్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ కావాలి ఇష్యూడ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అంటే సింపుల్గా చెప్పాలంటే క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి
ఫర్ ఓబీసీకి నాన్ క్రీమ్ లేయర్, డిజబిలిటీస్ వాళ్ళకి డిజబిలిటీ సర్టిఫికేట్స్, ఒకవేళ ఏజ్ రియాక్షన్స్ క్లెయిమ్ తీసుకున్న వాళ్ళకి ఏజ్ రియాక్షన్ సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేయాలి. ఏమైనా ఈ జాబ్ అప్లై చేసుకోవాలంటే ఆన్లైన్ నుంచి అప్లై చేసుకోవాలి. దట్ టు www.ecil.co.in కెరీర్స్లోకి వెళ్ళి అప్లై చేసుకోవాలి. ఈ ఎగ్జామ్ ఫీ ఎంత అంటే 750 రూపీస్ అప్లికేషన్ ఫీ. 750 అనేది నాన్ రిఫండబుల్. ఒక్కసారి పే చేసినా దానికి మళ్ళీ రిటర్న్ రావడానికి ఏముండదు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయింది 16/5/2025, 16 మే నుండి. లాస్ట్ డేట్ వచ్చేసి June 5th వరకు లాస్ట్ డేట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.